ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2,91,000 కోట్లతో ఇప్పుడు శాశ్వత బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే 4 నెలలు అయిపోయింది. 4వ నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా రానున్న కాలం 8 మాసాలు. 8 మాసాలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మించి 16,876 కోట్లు 16,800 కోట్లు మాత్రమే పెంచుతూ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖకు 76,000 కోట్లు కేటాయించారు. ఆ 76,000 కోట్లలోనే ఈ రైతు బంధు ఉంటుంది, రైతు బీమా ఉంటుంది, రుణమాఫీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంటే రుణమాఫీ దాదాపు 31,00,000 కోట్లు. ఓకే. రైతు బంధు ఒక 8,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే రైతు బంధుది నిర్ణయించాలి శాసనసభలో ఎవరికి ఇవ్వాలి, 5 ఎకరాల 10 ఎకరాల అనేది జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. శాసనసభ ఆమోదంతో వాస్తవ సాగుదారులకు ఇవ్వాలా లేకపోతే అందరికీ ఇవ్వాలా అని చెప్పనేది వాళ్ళు చూస్తామని చెప్పి అని అన్నారు. అందుకోసం అది ఇంకా నిర్ణయం కాలే, కానీ అందాజాగా మాత్రం రైతు బంధు కేటాయించారు. అలాగే రైతు బీమా కూడా ఈ ఆగస్టు 14తో అయిపోతుంది. మళ్ళీ తిరిగి కొత్త బీమా మళ్ళీ రైతులకు ఏర్పాటు చేయాలి అని చెప్పి కనీసం 3,000 కోట్లు ప్రీమియం కట్టాలి. ఇవి కాక ఏమిటంటే మన వ్యవసాయ పరిశోధనలు ఉన్నాయి. అలాగే రుణమాఫీతో పాటు రైతు బంధుతో పాటు ఈ ఇతర సబ్సిడీలు ఏమైనా ఉంటే ఆ సబ్సిడీలు వీటన్నిటి కలిపి 72,000 కోట్లు కేటాయించారు. అది దాన్ని అమలు చేయాలి. అంటే ఒక మాట చెప్పాలంటే గతం కన్నా ఎప్పుడు లేని దానికన్నా 72,000 కోట్లు ఎక్కువ కేటాయించారు. సార్, ఈ సందర్భంలో మాట్లాడుతాను. వ్యవసాయ రంగానికి 72,000 కోట్లు కేటాయించారు. గతంలో ఇప్పటి వరకు హైయెస్ట్ వ్యవసాయానికి ఎంత కేటాయించారు? ఇప్పుడు ఈ కేటాయింపులపై మీ యొక్క ఉద్దేశం, ఎందుకంటే మీరు రైతు సమస్యల పట్ల ప్రతి సందర్భంలో మాట్లాడతారు. ఇంతకుముందు దాదాపు ఎప్పుడు కూడా 40,000-45,000 కోట్లకు మించలేదు. అసలు దాదాపు ఏంటంటే వాళ్ళు కేటాయించినటువంటి దాంట్లో ఈ స్కీములకే పోయేది. కానీ ఇప్పుడు ఆ స్కీములు కాకుండా ఏమిటంటే 31,000 కోట్లు రుణమాఫీ ఉంది కాబట్టి 31,000 కోట్లతో పాటు ఈ రైతు బంధు, ఈ 2 పద్దులే చాలా పెద్దవి, దాదాపు ఒక 40,000 కోట్ల వరకు పోతాయి. అందువల్ల మిగతా 30,000 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది, పరిశోధనలకు కానీ అలాగే ఈ సబ్సిడీలు కానీ రాయితీలు కానీ వీటన్నిటికి కూడాను. అందువల్ల ఏమిటంటే ఒక విధంగా చూడాలంటే భారీ బడ్జెట్ కిందనే లెక్క. కానీ ఇది కూడా ఏమిటంటే రానున్న 8 మాసాల్లోనే ఖర్చు పెట్టాలి.